మనుధర్మం ఒక పనికి మాలిన ధర్మం అని బ్రహ్మానందం చెప్పిండు. మనుధర్మం ఆడవాళ్ళని, ఈ సృష్టికి జన్మనిచ్చిన ఆడవాళ్ళని వస్తువుల లెక్క చూసింది, పశువుల కంటే హీనంగా చూసింది, అత్యంత దారుణంగా అణిచివేసింది అని బ్రహ్మానందం చెప్పిండు. ఇట్లా బ్రహ్మానందం మాట్లాడినందుకు నిజమైన హిందువులు ఎవ్వరూ ఫీల్ కావట్లే. పనికి మాలిన తలకు మాసిన బత్తాయిగాళ్ళు, మోకాళ్ళలో మెదడున్న బత్తాయిగాళ్ళు మాత్రమే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనువు ఏం చెప్పిండంటే ఆడవాళ్ళకి చదువు ఉండొద్దు, వాళ్ళని వంటింటి కుందేళ్ళ లెక్క బంధించాలి అని చెప్పిండు. ఇప్పుడు నిజమైన హిందువులు ఏంటి, చాలా మంది వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళు ఎవ్వరు ఫీల్ కావట్లేదు బ్రహ్మానందం చెప్పిన దానికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన ధర్మం తలకు మాసిన ధర్మం, అది ఎవడో తలకు మాసినోడు రాసిండు, దానికంటే హిందూ ధర్మమే గొప్పది అని వాళ్ళకి తెలుసు. అది తెలుసు కాబట్టి వీళ్ళు అంతా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు కాబట్టి వీళ్ళెవరు ఫీల్ కావట్లేదు. ఇక్కడ అసలు విషయం చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, నిజంగా ధర్మాన్ని ఫాలో అయ్యే హిందువులు ఉంటారు, వాళ్ళు పవిత్రమైన నిజమైన హిందువులు. కానీ బత్తాయిలు ఉంటారు ఇలా. ఈ బత్తాయి గాడు వానికి ధర్మం తెలియదు, ఏం తెలియదు, వానికి మతం తెలియదు, ఎవడేం చెప్పిండో తెలియదు, వానికి అనవసరం. మనువు ఉన్నాడు, మను ధర్మాన్ని కూడా తిట్టిండు, వాని మనం తిట్టాలి, అంతకు మించి తలకు మాసడానికి ఏం తెలియదు. కట్ చేస్తే ఏంది, వాని పిల్లలు రోజు పొద్దుగాల స్కూల్లో దించి వచ్చేది వాడే. మరి మనం ఏం చెప్పిండ్రా సన్నాసి, ఆడవాళ్ళకి చదువు ఉండొద్దు అని చెప్పిండు. నువ్వు నిజంగా ధర్మ రక్షకునివి అయితే, ధర్మాన్ని నెత్తిలో పెట్టుకుని పూజించడం అయితే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, నీ పిల్లల్ని ఎవరైతే నీ ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళని చదువు మానిపించు. ఫస్ట్ అది చేయాలి. ఎందుకంటే ధర్మాన్ని ఫాలో అయ్యేటోడే ధర్మ రక్షకుడు అవుతాడు కదరా సన్నాసి. అందుకే వాళ్ళకి చదువు మానిపించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటుంది, ఆడవాళ్ళని ఒంటరిగా బయటికి పంపించొద్దు అని మనవు చెప్పిండు. అప్పుడు నువ్వేం చేయాలి, జాబు మాన్పించి ఇంట్లోనే వంటింట్లోనే కుందేలు లెక్క బంధించాలి. జాబులు మాన్పిస్తావా? సరే, నీ వైఫ్ వీళ్ళు జాబులు చేస్తూ ఉంటారు, వాళ్ళతో జాబ్ మాన్పించేస్తావా? నీకు అంత దమ్మున్నదా? చెప్పు తెగేదాకా కొడతారు మీ పిల్లలు. నెంబర్ 3, ఎవరైనా ఇంట్లో ఒక పురుషుడు చచ్చిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీ తాత చచ్చిపోయింది అనుకుందాం, మీ బామ్మ బతికే ఉంది, మీ తాత చనిపోయిన మీ తాత చితి మీద మీ బామ్మని కూడా తగలబెట్టు అని చెప్పి మనువు చెప్పిండు. నీ స్నేహితుడు చచ్చిపోయిండు, అతని భార్య బతికే ఉంది, చనిపోయిన నీ స్నేహితుడి చితి మీద నీ స్నేహితుడి భార్యని కూడా తగలబెట్టు అని చెప్పి మనువు చెప్పిండు. నువ్వు అవి చేయగలుగుతావా రా సన్నాసి? చేయగలుగుతావా? నీకు అంత దమ్మున్నదా? చేస్తావా? చేయవు కదా. మరి ఎందుకురా బ్రహ్మానందం చెప్పింది నిజమే కదరా. సతీ సహగమనం అనే తలకు మాసిన ధర్మాన్ని మనువు తెచ్చిండు కాబట్టి బ్రహ్మానందం తిట్టిండు. ఆడబిడ్డలకి చదువొద్దు అనే తలకు మాసిన ధర్మాన్ని వాడు రాసిండు కాబట్టి బ్రహ్మానందం అది తప్పని చెప్పిండు. ఎక్కడ ఆడవాళ్ళని ఒంటరిగా పంపించవద్దు బయటికి అనేది తలకు మాసిన ధర్మాన్ని వాడు రాసిండు కాబట్టి దాన్ని తప్పు అని బ్రహ్మానందం గారు చెప్పిండు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండొద్దు, వాళ్ళని మొత్తం ఒక బజార్లో అంగట్లో వస్తువుల లెక్క చూడాలి, వాళ్ళని తొక్కి పడేయాలి, వాళ్ళకి అసలు అస్తిత్వమే లేకుండా చేయాలని మనువు చెప్పిండు. అది తప్పు అని బ్రహ్మానందం చెప్పిండు. ఇదొక్కటి. అట్లనే మనువు ఇంకొక విషయం ఏం చెప్పిండు, ఒక అమ్మాయిగా పుట్టిన ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి పుట్టినప్పుడు తండ్రి, తర్వాత భర్త, పెళ్ళైనప్పుడు భర్త, ఆ తర్వాత కొడుకు, వీళ్ళు ముగ్గురు ఆమెను కాపాడాలంట. అరే సన్నాసి, ఈ ముగ్గురికి జన్మనిచ్చిందే ఒక మహిళ కదరా, ఆ విషయం ఎట్లా మర్చిపోతున్నావురా సన్నాసి అని చెప్పి బ్రహ్మానందం తిట్టిండు. ఆ విషయం నీకు అర్థం కాకపోతే ఎట్లా? నెక్స్ట్ వచ్చేసి ముట్టులో ఉన్న మహిళల్ని ముట్టుకోవద్దు. ఓకే, పీరియడ్స్లో ఉన్న మహిళల్ని అపవిత్రంగా చూడాలని చెప్పి ఆ మనువుగాడు చెప్పిండు. బ్రహ్మానందం ఏమన్నాడంట తప్పు. ఎందుకంటే ఆ ముట్టే లేకపోతే సృష్టి లేదురా సలకు మాసిన సన్నాసి అని చెప్పి బ్రహ్మానందం చెప్పిండు. నిజమే కదా. అసలు ఆ పీరియడ్స్ అనేది లేకపోతే నువ్వు నేను వేరేటోడు అసలు ఈ ప్రపంచంలో ఏ మతానికి చెందినోడైనా ఆ పీరియడ్స్ లేకపోతే ఎవడు పుట్టకపోయేటోడు సన్నాసి, మనిషి అనేటోడే పుట్టకపోయాడు, మనిషి పుట్టకపోతే మతమే పుట్టకపోయేదని చెప్పి బల్ల గుద్దినట్టు చెప్పిండు బ్రహ్మానందం. అలా తప్పేమన్నారా సన్నాసులా? ఎందుకు బట్టలు చింపేసుకుంటున్నారు? మీకు దమ్ముందారా? ఉన్నదా? లేదు. మనువు చెప్పింది ఫాలో అవ్వండి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోరు. మనువుకి హిందూ ధర్మానికి సంబంధం లేదు. మధ్యలో వచ్చిన తలకు మాసిన సన్నాసిగాళ్ళు రాసిందే మన ధర్మం.
హిందూ మతం అనేది ఒక జీవన విధానం. అది పేరు కూడా కోరుకొని ఎంతో మంది ఋషులు మహర్షులు సూచించినట్టు జీవన విధానం అది. అది వాళ్ళు చెప్పారు. సతీ సహగమనం చేయమని రాముడు చెప్పిండా, కృష్ణుడు చెప్పిండా? ఆడలకు చదువు వద్దని చెప్పి ఆడలను ఇంట్లో బంధించాలని రాముడు చెప్పిండా, కృష్ణుడు చెప్పిండా? ఎవడు చెప్పిండ్రా సన్నాసులారా? ఎవడ్రా మీరంతా తలకు మాసిన వాళ్ళు మధ్యలో హిందూ మతం పేరుని భ్రష్టు పట్టించడానికి? కాకపోతే బ్రహ్మానందం ఏదో మాట్లాడితే ఇంకేదో మాట్లాడితే బట్టలు చింపేసుకుంటారు తలకు మాసిన వాళ్ళరా. హిందూ మతం అంటే రాముడు చెప్పింది, రామాయణం చెప్పింది విని నడుచుకునేదే హిందూ మతం తప్ప రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చెప్పింది నమ్మి నడిచే మతం కాదు. అది అసలు ధర్మమే కాదు. అందుకే పనికి మాల ఏదోలే బట్టలు చింపేసుకుంటున్నారు తప్ప నిజమైన ఎవ్వడు కూడా జాగ్రత్తగా ఉంటాడు. నిజమైన హిందువుకి తెలుసు అసలైన ధర్మం అంటే ఏందో నిజమైన హిందువుకి తెలుసు. ఎందుకంటే వాడు ఎవ్వని మాటలు విన్నాడు. రాముని మాటలు ఏంటాడు, రామాయణం చెప్పింది ఏంటాడు, కృష్ణుని మాటలు ఏంటాడు, భగవద్గీత చెప్పింది ఏంటాడు. అంతే తప్ప తలకు మాసిన రాజకీయ నాయకుడు ఇంకెవడో చెప్పిన మాటలు వాడు విన్నాడు. కాబట్టి బ్రహ్మానందం తిట్టుడేంద్రా? ఛీ.